ప్రతి ఒక్కరు దే హెల్ప్ మీ. అంటే మనకు ఒక ఈజ్ ఉండాలి సార్ యాక్టింగ్ చేయాలన్నా. ఫస్ట్ మన టీంతో మనం కంఫర్టబుల్గా ఉంటే ఆన్ స్క్రీన్ కంఫర్టబుల్గా ఉంటాం. ఇంత క్లారిటీ ఉంది పిల్లలతో, వీళ్ళతో మేము వర్క్ చేసాం. మీ నమ్మరు. ఇంకోటి అక్కడ జరిగింది, ఇక్కడ 3 bedroom ఫ్లాట్, 2 bedroom కదా అది, 2 bedroom ఫ్లాట్. ఓకేనా, మేము హాల్లో కిచెన్లో ఇంకో బెడ్రూమ్లో షూట్ చేస్తుంటే వీళ్ళందరూ పిల్లలు ఒక బంచ్, అందరి చేతుల్లో ఫోను, అక్కడ వెళ్ళి గేమ్స్. అండ్ ఆ గేమ్స్లో వీళ్ళు మాట్లాడే ఒక్కొక్క జెన్జీ మాటలు ఉన్నాయి కదా, నేను ఇవిడికంటే కొన్ని తెలుసు, నాకు ఇవన్నీ తెలియదు కదా. నేను సోషల్ మీడియాలో చాలా వీక్, ఈ మధ్యన కొంచెం బెటర్ అయ్యా. వీళ్ళ క్రాష్ కోర్స్ ఇచ్చారు సోషల్ మీడియా ఊహా. ఆ అమ్మాయి అయితే అసలు నేను డైరెక్ట్గా ఈవెన్ రాజారవీంద్ర అన్న కూడా ఒక రోజుని ఒక షాట్, ఇదే షాట్ అనుకోండి, మేబీ ఎంత వేరే షాట్, అన్నయ్య నేను వెనకాల ఎక్కడ ఉన్న ఆ అన్నయ్య మీద అమ్మాయి మీద జరుగుతుంది వర్క్, నేను ఎలా చూస్తుంటే ఇది మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అన్నాడు అన్నయ్య. నాకు ఏంటనే అది చూడదు ఏంటి అంటే ఆ ఫాదర్ పక్క నుంచి వచ్చి అలా చూసి చిన్నది అంటే స్కేల్లో పర్ఫామ్ చేస్తాడు. సడన్ ట్రాన్సిషన్. మనం ఏమైనా డైలాగ్ మిస్ చేసిన, యాక్షన్ కంటిన్యూ మిస్ చేసి చెప్పేస్తుంది, నువ్వు అప్పుడు అది చేయలేదు కదా, నువ్వు అప్పుడు చేయలేదు కదా, నేను చేయలేదు అంటే అవును కదా. షీఈస్ వెరీ పర్టికులర్. అన్నయ్య ఇలా చూసి ఇలా అంటే బేసిక్గా భయపడతాం, అక్కడ ఆ క్యారెక్టర్స్ అన్నీ భయపడుతూ ఉంటాయి. ఇది ఎలా చూసి వచ్చిందన్న అసలు చిన్న అంటే ఒంట్లో చల్లదని, అది నిజంగా అది పర్ఫామ్ చేస్తుందా, చేసేస్తుందా, ఏడు చేస్తుందా ఏంటనే అసలు ఇది ఉంటుంది అంటే మీరు అలా భయపెట్టారులే కాదనే. ఇప్పుడు సినిమాలో యాక్టర్స్ అంటే మేము బేసిక్గా మా దాహం ఏముంటుంది, మాకేముంటుంది, డైలాగ్ పెద్ద డైలాగ్ వస్తే పోడు ఇలా చింపేద్దాం, హీరోలు విలన్లు లేరి నాటకంలో అని సాయి కుమార్ గారు చెప్పాలని ఉంటుంది. ఎంత స్వీట్గా డైలాగులు అవి చెప్పకండి అమ్మా, డైరెక్ట్ గారు మీరు మాట్లాడుకుంటే చాలు. వర్క్షాప్ పెట్టారన్న, నేను ఫస్ట్ టైము మమ్మల్ని కలిపి కూర్చోబెట్టారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. చాలా సినిమాల్లో మనం వెళ్ళి క్యారెక్టర్స్ చేసి వచ్చేస్తాం, కానీ మమ్మల్ని కూర్చోబెట్టడం వల్ల వీళ్ళందరూ అలవాటయ్యారు. 2-3 days వర్క్షాప్, ఈవినింగ్ నవీన్ వచ్చి పార్టిసిపేట్ చేయటం, మేమందరం వాళ్ళు కూర్చుని ఫస్ట్ కలిస్తే ఆ తర్వాత అవుట్పుట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ వర్క్షాప్ చేయటం. అంటే ఇలాంటి సినిమాలకి చేయాలని, అంటే బికాస్ వెన్ యూ హ్యావ్ అ బడ్జెట్ కన్స్ట్రెయిన్, టైం లిమిట్, అంటే ఎన్ని డేస్ సార్ మనం చేసింది అది వద్దు సార్, ఒక సర్టన్ మినిమం డేస్ ఇచ్చిన, ఈ కథకి ఇచ్చిన బడ్జెట్లో అంత టైంలో చేస్తున్నప్పుడు టైం ఉండదు. మన లొకేషన్కి వెళ్ళి సీన్ డిస్కస్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అనే టైం ఉండదు. సో దానికోసమే వి థాట్ వి షుడ్ హ్యావ్ అ చిన్న రీడింగ్ వర్క్షాప్ అలా పెడదాం అనుకున్నాం. అండ్ రియలీ దట్ రియలీ హెల్ప్ దస్. చాలా మందికి అది అందరూ ఫస్ట్ మేము మిక్స్ అయ్యాం, మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, అందరూ ఒక కాలనీలో ఉన్న వాళ్ళే కదా, చాలా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను మిగిలిన సినిమాల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాను. యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ గారు ఎలా ఉంటారో ఆయన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్. అదే ఇందాక అన్నాను కదన్నా, డైలాగులు వాంటెడ్ కాదు, యాక్టింగ్ ఇక్కడ ఉంటుందని. మీరు చాలా చాలా సెటిల్డ్ అంటారు మీ సినిమా. అవునవును, ఈవెన్ ఐ బ్లింక్ కూడా కంట్రోల్ చేశారండి. మనం చేసేస్తా ఉంటాం, మాట్లాడేస్తాం ఏదో చెయ్యాలని, బట్ ఈ సినిమాలో పర్టికులర్ రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అంట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మీ ఐస్ నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాలో చాలా ఐసే మాట్లాడినాయి. అదే అంటున్నా, పెద్ద పెద్ద డైలాగ్ లేకుండా ఆ పిల్లని చూసినా నన్ను చూసినా ఇలా అన్న ఐస్తోనే సార్ అంతే. అంటే అసలు చాలా కొన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి అలాంటిది. లేదు సార్, నేను ష్యూర్గా చెప్తాను సార్, రాజా రవీంద్ర సార్ క్యారెక్టర్ చూస్తే అందరికీ భయం వస్తుంది. వెరీ షూర్. ఎందుకంటే నేను చూసేప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చూసేప్పుడు నాకు భయం వచ్చింది, ఇలా చేస్తారు. నేను చేసే సినిమాలు అందరూ నన్ను చూసి భయపడతారు. You put a shot here, you come for applause. It's real. It's real. Goosebumps వచ్చారు ఇంటర్వ్యూలో. నేను బేసిక్గా అనేతో చాలా లాక్ చేస్తాను. Possibly you put a close for this thing. Really? ఆ భయం పెట్టి ఇప్పుడు వేయండి సార్. Look at this. No, I am real. మీరు true sir. మీరు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఒక హీరోయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం, మిమ్మల్ని గ్లామర్గా చూడాలని, మీరు డాన్సులు చేస్తుంటే చూడాలని, మీరు మంచి మంచి పాటలు పాడుతుంటే చూడాలని, ఇలాంటి కోరికలతో కొంతమంది ఆడియన్స్ వస్తారు మిమ్మల్ని ఇష్టపడి. ఈ సినిమాలు అవి ఉన్నాయా, లేవా, ఎందుకు లేవు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ. మీకు ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అర్థమైంది. శాంతి అండ్ సూర్య వాళ్ళకి ఒక పాప. వాళ్ళ లైఫ్లో ఒక రోజులో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో ఎట్లా ఫ్లిప్ చేసింది ఏంటి అనేది మన ట్రైలర్లో మనకు ఏం జరిగింది, వీళ్ళు ఎలా డీల్ చేశారనేది మన మూవీలో చూస్తాం. సో అలాంటి స్టోరీలో మనం అవసరం లేకుండా పాటలు, సాంగ్స్, డాన్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే మన మూవీ ఆడియన్స్, ఈ మూవీ ఆడియన్స్కి అది ఎక్కదు. దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ ఒక ఫైట్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఒక సాంగ్ పెట్టాలి, ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి, ఆ స్పేస్ ఫిల్మ్స్ కాదు సార్. అండ్ నేను కూడా యాజ్ అన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ నుంచి నాకు రికగ్నైజేషన్ వచ్చింది. పొలివేరా 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, విరూపాక్ష అవనివ్వండి, వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ రైట్. సో ఆ స్పేస్లో ఉన్న యాక్ట్రెసెస్ లేరు, నేను ఆ స్పేస్కి వెళ్ళాలనుకోవట్లేదు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వాక్యూమ్ మన ఇండస్ట్రీలో. ఈ క్యారెక్టర్ ఆల్ ఆఫ్ యూ హాయ్. హాయ్, ఇండస్ట్రీ పెద్ద రాజా రవీంద్ర గారు, నమస్కారం. నాని గారు, నవీన్ చంద్ర గారు, అమాక్షి గారు, వినోద్ గారు, మా కెమెరామెన్ పిల్లలు గారు. ఆ సంవత్సరంలో ఇలా మారిపోయారు అసలు 5-6 నెలల్లో. అవును, లాభ సినిమా కదా ఇది. రైట్ అన్న. ఫస్ట్ నేను అన్నయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. మీరు ఇచ్చిన ఐడియా కదా ఇది, షో టైం అని. లేదు, ఎందుకు పెట్టారన్న షో టైం అని? అసలు సినిమాకు ఒక పేరు ఉంటుంది, అది ఒక పేరు అవుద్ది, లేకపోతే మనిషి పేరు అవుద్ది, దేవుడి పేరు అవుద్ది. టైం షో టైం అని దాని పేరు పెట్టేస్తారు మీరు. నేను డైరెక్టర్ నా సినిమాకి ఆయన అడిగి వాయిస్ షో టైం. ఫస్ట్ థింగ్ నాకు తెలుగు బాగా రాదు. పర్లేదు. నాకంటే బాగుంది సార్. నాకంటే బాగుంది సార్. మన అందరి లైఫ్లో అప్పుడప్పుడు ఒక షో టైం వస్తుంది. షో టైం అంటే దిట్ విల్ మేక్ ఇంట్రెస్ట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దట్, హూ నోస్ అబౌట్ దట్. అలాగా ఈ ఫిల్మ్లో ఒక 2 సీక్వెన్స్ ఉంది. ఎవ్వరు అది చూసారంటే ఏంట్రా ఇలా ఒకటి అంతా ఒక ఇంట్రెస్టింగ్ వాళ్ళకి అంతా అనిపిస్తుంది కదా సార్, అనిపిస్తుంది. సో దట్స్ వై యూ హావ్ గివెన్ ద నేమ్ షో టైం. అంటే షో టైం అయిపోయింది సినిమాకి, పరిగెడదాం అనేసి. అంటే యూజువల్లీ ఒక ఫిల్మ్ చూడాలన్నప్పుడు షో టైం అయిపోయింది రా, పదరా అంటారు కదా. ఐ థింక్ ఆ ఫీల్ వల్ల అనుకుని వీళ్ళు పెట్టారేమో. బట్ ఈ మూవీలో సీక్వెన్సెస్ ఇట్ డిజర్వ్స్ దిస్ నేమ్ అన్ని షో టైం. and it will have that urge like next time అవుతుంది అనేసి. సో అట్లా నైట్ లో ఫైట్ లో ఒకటి అవుతుంది అంతే. చాలా సినిమాలు సెలెక్టివ్ గా, కొంచెం బలమైన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా అడుగుతున్నా. సరే కప్పు కింద పెట్టి అది చాలాసేపటికి ఇచ్చారు, ఇది అయిపోయింది, అయిపోయింది. నేను ఏమంటున్నానంటే సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో నవీన్ ఎప్పుడు అంటే స్టోరీల సెలెక్షన్లో చాలా ఫార్వర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు కొత్త కథలు సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు రెగ్యులర్గా చాలా రకాల సినిమాలు, చాలా రకాల పాత్రలు చేస్తాయి. ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చేయడానికి ఒక్కసారిగా ఇందులో ఏ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేస్తాం? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే యూజువల్లీ ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక ఫ్యామిలీ వైపు ఎవరైనా దగ్గరకు వచ్చారు, లేకపోతే ఇఫ్ సమ్మన్ ఈజ్ హర్టింగ్ యువర్ ఫ్యామిలీ, ఎంత వీక్ ఉన్న పర్సన్ కూడా ఫ్యామిలీ కోసం నిలబడతాడు, స్ట్రాంగ్గా నిలబడతాడు. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్, వాడి జీవితం కోసం బతుకుతున్న ఒక వ్యక్తి